కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, షేక్ గౌసియా, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి టీవీ ప్రతి ఒక్కరిని కలవడం జరిగిందని, ప్రజలతో మాట్లాడడం ద్వారా వారి సమస్యలు, ఆలోచనలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. కూటమి పాలనలో ప్రజలందరూ నవ్వుతూ ఆనందంతో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చంద్రన్న పాలనను కోరుకుంటున్నామని చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి పాలన రామరాజ్యంగా సాగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పథకాల విషయంలో ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఒకటే, తెలుగువాడికి అతని విశ్వవ్యాప్తం చేయగలదని చెప్పారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి కల్పనలో ముందుకు తీసుకువెళ్లడమే చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారని, గత పాలనలో వినేవాడు లేడు, చేసేవాడు లేడు అని, కూటమి పాలనలో మేము చెప్పకుండానే సంక్షేమ అభివృద్ధితో సాగుతున్నారని ప్రజలు తమకు చెబుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్కు, మంగమూరి హరిబాబు, దేశు యుగంధర్, వసంతం అశోక్, సౌపాటి కిరణ్, చెన్నుపల్లి రాంప్రసాద్, కుదరవల్లి శ్రీను, వెంకట్, పలువురు పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.